నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేచల్. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న మేజర్ అప్డేట్స్ అండ్ సినీ క్రీడా విశేషాలను ఈ రోజు మనం డైలీ బులెటిన్‌లో చూసేద్దాం. హైదరాబాద్ నగరంలో మరోసారి గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. శుక్రవారం గాలి నాణ్యత ఆందోళనకర స్థాయికి చేరింది. నగరంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయి సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజల ఆరోగ్యానికి ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా సురక్షితమైన రెండంకెల స్థాయిలో ఉండాల్సిన గాలి నాణ్యత సూచి అత్యధికంగా 251గా నమోదైంది. ఇది అత్యంత అనారోగ్యకరమైన స్థాయిగా అధికారులు పేర్కొంటున్నారు. మీకు కారు ఉందా? అయితే మీరు ఇందిరమ్మ ఇండ్ల పథకానికి అనర్హులు. అవును, మీరు వింటుంది నిజమే. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా అమలవుతోన్న ఇందిరమ్మ ఇండ్ల పథకం అమల్లో ఒక నిబంధన ఇప్పుడు అనేక పేద కుటుంబాలకు ఇబ్బందిగా మారింది. కుటుంబానికి సొంతంగా కారు ఉంటే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా స్థిరంగా ఉందని పరిగణించి ఇల్లు మంజూరు చేయకూడదనే నిబంధన అమల్లోకి తెచ్చింది రేవంత్ సర్కార్. అయితే ఈ రూల్ కారణంగా నిజంగా పేదరికంలో జీవిస్తోన్న అనేక మంది క్యాబ్ డ్రైవర్లు ఈ పథకానికి అర్హత సాధించలేకపోతున్నారు. రాజ్యసభలో తెలంగాణ నుంచి కాంగ్రెస్ బలం ఈ ఎన్నికల తర్వాత 4కి చేరనుంది. తెలంగాణ నుంచి 7 సభ్యులు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా వారిలో ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి 4, కాంగ్రెస్ నుంచి 3 సభ్యులున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన 2 రాజ్యసభ సీట్లు ఖాళీ కాగా ప్రస్తుతం రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత బీఆర్ఎస్ సభ్యుడు కేశవరావు కాంగ్రెస్లో చేరి తన పదవికి రాజీనామా చేయగా ఖాళీ అయిన ఆ సీటును సింఘ్వికి కేటాయించారు. దీంతో రాష్ట్రం నుంచి రాజ్యసభలో కాంగ్రెస్ బలం 3కు చేరింది. తాజా ఎన్నికల్లో సింఘ్వి, వేన్ నరేందర్ రెడ్డి ఎన్నిక ద్వారా కాంగ్రెస్ బలం 4కు చేరనుంది. తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర సంపదను పక్క రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి విచ్చలవిడిగా మళ్లిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేరళలో జరుగుతోన్న ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంల ఫోటోలతో వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఫుల్ పేజ్ ప్రకటనలు ఇవ్వడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకి మోత అన్నట్లుగా రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిందని కలబొల్లి మాటలు చెప్తోన్న ఈ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాల్లో మాత్రం తెలంగాణ ప్రజాధనాన్ని మంచినీళ్లలా పారబోస్తోందని హరీష్ రావు ధ్వజమెత్తారు. రాజమండ్రిలో జరిగిన కల్తీపాల ఉదాంతం రోజు రోజుకు అత్యంత విషాదకరమైన మలుపు తీసుకుంటోంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. తాజాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న మరో బాధితుడు శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందడంతో ఈ మరణాల పరంపర కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరి చివరి వారంలో ప్రారంభమైన ఈ విషాదంలో పరిస్థితి విషమించడంతో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రధానంగా వృద్ధులు, చిన్నారులు ఈ కల్తీపాల ప్రభావానికి గురి కావడం వల్ల మరణాల తీవ్రత ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి జంట మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తిరుమలలో దివ్వెల మాధురి వ్యవహారం పట్ల విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇటీవల దివ్వెల మాధురి, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఫేమ్ తనుజ బర్త్డే వేడుకను మాధురి 7 కొండలపై గెస్ట్ హౌస్లో నిర్వహించారు. తిరుమల కొండపైకి కేకులు తీసుకువెళ్లడం నిషేధం ఉన్నప్పటికీ తనూజాతో కేక్ కట్ చేయించింది మాధురి. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్పై మాధురి పోస్ట్ చేసింది. ఇక దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఉదయం దైవ దర్శనాలు, సాయంత్రం సెలబ్రేషన్స్ అంటూ ఆమె చేసిన పని పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్ దేశానికి మరో స్ట్రాంగ్ వార్నింగ్ పంపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇకనైనా ఆయుధాలు వదులుకోవాలని కోరారు ఆయన. ఇరాన్లో ఉన్న సైన్యం, ఐఆర్జీసీ, పోలీసులు ఆయుధాలు వెంటనే వదిలేయాలని పిలుపునిచ్చారు ట్రంప్. ఇందులో భాగంగానే మరొక్క ఛాన్స్ ఇస్తున్నానని వెల్లడించారు. పోరాటంతో ప్రాణాలు పోవడం తప్ప ఏమీ మిగలదని సూచించారు. ఇక ఇరాన్ ప్రజలకు సహకరించాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ఇప్పుడు లొంగిపోతే ప్రాణాలకు ఎలాంటి హాని ఉండబోదని హామీ ఇచ్చారు ట్రంప్. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి కోసం కోట్లలో ఖర్చు పెట్టారని టాలీవుడ్ సర్కిల్స్ లో ప్రచారం జోరందుకుంది. అయితే ఉదయ్పూర్లోని ప్యాలెస్ లో 4 రోజుల వేడుక నుంచి మొన్నటి హైదరాబాద్ లో జరిగిన రిసెప్షన్ వరకు దాదాపు 15 నుంచి 25 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లు టాక్ నడుస్తోంది. పెళ్లి కోసమే 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసిందట విజయ్ కుటుంబం. ఇటు వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకుందని చెప్తూ ఉన్నారు. అయితే విజయ్, రష్మిక పెళ్లి వీడియోను 60 కోట్లకు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లుగా వార్త వస్తున్న సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సెన్సేషనల్ యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. తనపై వచ్చే విమర్శలను మాత్రం సహించని ఆమె ఈసారి తనను వయసు పేరుతో వేధించే వారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోలీ సంబరాల్లో కొందరు ఆకతాయిలు అనసూయను ఆంటీ అని పిలుస్తూ వెక్కరించిన వీడియో వైరల్ కావడంతో ఈ రచ్చ మొదలైంది. ఈ వేధింపులపై స్పందిస్తూ అనసూయ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఎన్నో అడ్డంకులు అవమానాలను తట్టుకొని ఈ స్థాయికి వచ్చాను. నా ప్రయాణం, నా సక్సెస్ నాకు గర్వకారణం. కష్టపడి పైకి వస్తున్న వారిని తక్కువ చేయడానికి మీరెవరు అంటూ ట్రోలర్ల దుమ్ము దులిపేశారు అనసూయ. సెలబ్రిటీ హోదాలో ఉన్నా కూడా తనపై జరుగుతున్న బాడీ షేమింగ్, ఏజ్ షేమింగ్ను ఆమె ధీటుగా ఎదుర్కోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్ ముంబై వేదికగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హార్దిక్ పాండ్యా ప్రియురాలు మహికా శర్మ వాంఖడే స్టేడియంలో తలక్కున మెరిశారు. ప్రతి మ్యాచ్కు వస్తున్న మహిక ఈ సెమీఫైనల్లో మాత్రం హార్దిక్ పాండ్యా కొడుకు అగస్త్య పాండ్యాను తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే వాంఖడే స్టేడియం VIP గ్యాలరీలో మహికా శర్మ, అగస్త్య పాండ్యా ఇద్దరు కూర్చొని హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ను తిలకించారు. ఇటు మ్యాచ్ చివరి వరకు ఉన్నటువంటి ఇద్దరు ఆ తర్వాత ముంబైలోని హార్దిక్ పాండ్యా ఇంటికి వెళ్ళిపోయారు. ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు వైరల్గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు పిన్నితో మ్యాచ్ చూసిన పాండ్యా కొడుకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.